నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. గత 10 వారాలుగా తమ వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపిస్తూ సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. ఉపాధి కూలీల వేతనాలు తాము చేసిన పనులకు సకాలంలో కూలీ డబ్బులు అందకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులు పూర్తి చేసిన కూలీలకు సాధారణంగా వేతనాలు నిర్ణీత సమయంలో అందాల్సి ఉండగా 10 వారాలుగా వేతనాలు పెండింగ్లో ఉండటం పట్ల కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2-3 వారాలకే కొన్ని చెల్లింపులు జరుగుతున్నాయని, అయితే మిగిలిన వేతనాలు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద చేపట్టిన నిరసనలో పలువురు ఉపాధి హామీ కూలీలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి భవిష్యత్తులో వేతనాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూలీల ఆందోళనకు మద్దతుగా ఈసా ప్రధాన కార్యదర్శి తెడ్ల రాంబాబు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేస్తున్న కూలీలకు వేతనాలు సకాలంలో అందించడం అధికారుల బాధ్యత అని అన్నారు. 10 వారాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సంబంధించిన సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెడ్ల రాంబాబు హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తెడ్ల రాంబాబు. మేము అల్లూరు సీతారామరాజు జిల్లా, లేదంటే పోలవరం జిల్లా, రాజవొమ్మంగి మండలం జడ్డంగి పంచాయతీలో ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నాం. మేము ఇంచుమించు ఒక 10 వారాలు, ప్రత్యేకించి ఒక చెరువులో 7 వారాలు, ఒక చెరువులో 3 వారాలు, 10 వారాలు పనిచేసి ఉపాధి హామీ వేతనాలు చెల్లించలేదు అని చెప్పేసి గతంలో ఒకసారి సచివాలయానికి వచ్చి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేయడం అనేది జరిగింది. ఆ రోజు మేము తెలియజేసినటువంటి నిరసనకి 1-2 వారాలు మాత్రమే పేమెంట్లు జమ చేసి మిగతా 7-8 వారాలు జమ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారనేటువంటి విషయం మీద మరొకసారి మేము జడ్డంగి గ్రామ సచివాలయం వద్దకు రావడం జరిగింది. ఇక్కడ నిరసన తెలియజేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మేము మొత్తం 10 వారాల పేమెంట్ మాకు బకాయి ఉంది అని మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు 1 వారం వేసి 2వ వారం వేసి ఆ 1-2 వారాలు కూడా జంబ్లింగ్ అయిపోతుంది. జంబ్లింగ్ అంటే మనం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా చేసినప్పుడు ఫస్ట్ 1, 2, 3, 4 పడాలా, ఆ తర్వాత శివరాత్రులు 9, 10 పడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ వారం ఎంత ముందేసుకొని ఇప్పుడు 7వ వారం 8వ వారం మాత్రం పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, 7, 8, 9, 10 వేసేసి మిగతా 6 తీసి పారేద్దామనేసి మీరు ఏమైనా ఆలోచనలో ఉన్నారా అనే విషయాలు మీరు స్పష్టంగా మాకు తెలియజేసినటువంటి అవసరం. ఎందుకంటే ఉపాధి హామీ కూలీలు ఫస్ట్ వారం నుంచి 10వ వారం దాకా ప్రతిదీ లెక్కెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా మీరు కూలీలు వేయాలి, ఆ విధంగా మీరు వేతనాలు జమ చేయాలి. అని మీరు ఇష్టసారంగా జంబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అటువంటి గతంలో కూడా చాలా పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరం కూడా అనేక వారాలు పేమెంట్లు మిస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు పేమెంట్లు మిస్ చేసే తెలివితేటలు మీకున్నా పేమెంట్లు మిస్ చేసుకుని బతికేంత ఆర్థిక స్థోమత మాకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మేము ప్రతిసారి పనిచేస్తున్నాం, కార్యాలయంకి వస్తున్నాం, ప్రతిసారి వినతిపత్రాలు ఇస్తున్నాం, నిరసన తెలియజేయడమే మా బతుకంతా ఇలా నిరసన తెలియజేయడమే సరిపోయింది. కానీ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మీరు ఎందుకు పేమెంట్లు సకాలంలో చెల్లించట్లేదు? కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కోసం చెల్లించాం, ఉపాధి హామీ కోసం వెచ్చించామని చెప్పుకునే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఈరోజు మౌనం పాటించినాయి? మీ దగ్గర డబ్బులు లేవా? ఉన్న డబ్బులు పథకాల పేరు చెప్పి పక్కదారి పండించేశారా అనే విషయాల మీద మీరు మాకు స్పష్టత, సరైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు జడ్డంగి పంచాయతీలో చేసినటువంటి ఈ నిరసన రేపు పొద్దున ఖచ్చితంగా మండల స్థాయిలో చేస్తాం. దానికంటే ముందు ఇదే జడ్డంగి పంచాయతీలో మెయిన్ రోడ్ని అడ్డడించి, మెయిన్ రోడ్లో ఉన్నటువంటి రవాణా వ్యవస్థను కూడా అడ్డడించేటువంటి ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఉపాధి హామీ కూలీల యొక్క ఆకలి కేకలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా గట్టిగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కూలీలకు రావాల్సిన ప్రతి రూపాయి సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు తమ వేతనాలు వెంటనే విడుదలై కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ప్రస్తుతం జడ్డంగిలో ఉపాధి హామీ వేతనాల అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇది మన్యం ప్రాంత ప్రజల సమస్యలను మీ ముందుకు తీసుకువచ్చే మీ మన్యంలో న్యూస్. ధన్యవాదాలు.